హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు కూడా ఇక్కడికి 5 స్టూడెంట్స్ రాబోతున్నారు అండ్ వాళ్ళల్లో ఒక్కళ్ళే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో పాల్గొగలరు. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ మాధవి ఫ్రమ్ మహబూబ్ నగర్. ప్లీజ్ వెల్కమ్ హర్. Hi Madhavi. Hi. How are you? Fine. ఏ స్కూల్? Rainbow Concept School. అన్ని హాబీస్? Watching TV, painting, reading books. సో టీవీ అంటే టీవీలో ఎటువంటి ప్రోగ్రామ్స్ చూస్తావు? Songs. పెద్దగా ఏమవుదామని? Doctor. ఎందుకు? Favorite. మీ అమ్మ ఇంట్లో ఎలా ఉంటుందండి? కామ్గా ఉంటుందండి. అండ్ స్కూల్లో? స్కూల్లో కూడా ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్. ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్ అమ్మా అన్నట్టు చూసావు కదా నువ్వు అమ్మ వైపు? కొన్నిసార్లు సెకండ్ వస్తుంది. ఓకే. డాక్టర్ అవుతానంటుంది, మీరేమంటారు? తన ఇష్టమే మా ఇష్టం అండి. మరి ఇంట్లో ఎవరు తనకి మోటివేషన్? వి బోత్ ద పేరెంట్స్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు యు. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ శ్రీకర్ హైదరాబాద్. వాట్స్ అప్ డ్యూడ్? నథింగ్. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ రీడింగ్ అండ్ రైటింగ్. ఏం చదువుతావు, ఏం రాస్తావు? టెక్నాలజీ మీద బుక్స్ చదువుతా. రాయాలనుకుంటే టెక్నాలజీ గురించి ఏమైనా అట్లా రాసుకుంటా. ఇంకా పెద్దగా ఏమవుదామని? రోబోటిక్ ఇంజనీర్. రోబోటిక్ ఇంజనీర్. వండర్ఫుల్. ఎందుకు? దాని మెకానిజం కనుక్కోవడం, ఇంకా దాన్ని ప్రోగ్రామ్ చేయడం నాకు ఇష్టం. పెద్దగా రోబోటిక్ ఇంజనీర్ అవుతానంటున్నాడండి. ఏంటి ఇప్పటివరకు ఎవరు షోలో రోబోటిక్ ఇంజనీర్ అనే టాపిక్ ఎత్తలేదు. ఆయన విష్ ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటాం. కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అసలు రోబోట్స్ అంటే ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆయనకి చిన్నప్పటి నుండి చిన్న చిన్న కిట్స్ ఇస్తూ ఉండేవాళ్ళం మేము. ఓకే. ఆ కిట్స్ ని అసెంబుల్ చేయడము, తర్వాత దాన్ని ఒకటి ఫిగర్ లాగా తయారు చేయడము, అట్లా ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట. బిల్డింగ్ అప్ అట్లా దాని నుండి రోబోట్స్ అంటే చాలా ఇంకా సైన్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్లో ఎలా ఉంటాడు? అల్లరి బాగా చేస్తాడా? అల్లరి చేస్తాడు, చేయడం కాదు. ఓకే. మళ్ళీ చెప్పింది కూడా వింటాడు. వెరీ గుడ్. మరి క్విజ్ ప్రోగ్రామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యావు? 2 noons ప్రిపేర్ అయిపోయా. ఆల్ ది బెస్ట్ మరి అయితే. ఆల్ ద బెస్ట్ శ్రీకర్. థ్యాంక్ యూ. థర్డ్ కంటెస్టెంట్ శిరీష ఫ్రమ్ నెల్లూరు. హాయ్ శిరీష. హాయ్. ఏ స్కూల్ నెల్లూరులో? విద్యావిహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నీ హాబీస్ ఏంటి? స్విమ్మింగ్ అండ్ రీడింగ్ బుక్స్. పెద్దగా ఏమవుదామని? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు? ఫేవరెట్స్. ఫేవరెట్. పెద్దగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటుందండి. తన ఇష్టమే మా ఇష్టం. అవునా? అండ్ ఇంట్లో ఎలా ఉంటుంది శిరీష? డీసెంట్గా ఉంటుంది. డీసెంట్ గా ఉంటుందా? అల్లరి చేస్తుందా బాగా? ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు. ఎవరు? తమ్ముడు ఇద్దరు. ఏ విషయంలో పోట్లాడుకుంటుంటారు? ప్రతి ఒక్కదాని కడ. ప్రతి విషయానికి పోట్లాడుకుంటూనే ఉంటారు. తమ్ముడు నీకన్నా ఎంత చిన్న? 4 years. మరి క్విజ్ షోకి ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగా ప్రిపేర్ అయ్యాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ శిరీష. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ కంటెస్టెంట్ సాయి కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. సాయి కుమార్, హాయ్ సార్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? కెనడీ హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ మూవీస్, ప్లేయింగ్ మ్యూజిక్. ప్లేయింగ్ వాట్? గిటార్. గిటార్ క్లాసెస్కి వెళ్తున్నావా? నీ ఫేవరెట్ మ్యూజిషియన్ ఎవరు? దేవశ్రీ ప్రసాద్. సినిమాలు ఎవరు చూస్తావు? పవన్ కళ్యాణ్. ఇంకా పెద్దగా ఏమవుదామని? చార్టెడ్ అకౌంటెంట్. సిఏ. అండ్ సినిమాలు ఎక్కువ చూస్తాడా బాగా? ఫుల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్కువ చూస్తాడు. అన్ని మూవీస్ చూస్తాడు. అన్ని మూవీస్ చూస్తావు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పు? అనుష్క. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగా ప్రిపేర్ అయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ చిన్న. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ కంటెస్టెంట్ శ్రీమన్ ఫ్రమ్ కాకినాడ. శ్రీమన్, హాయ్, హౌ ఆర్ యూ? Fine.
ఏ స్కూల్ కాకినాడలో? డాక్టర్ కేకేఆర్ గౌతమ్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? జీకే బుక్స్. పెద్దకి ఏమవుదామని? డాక్టర్. ఇంట్లో ఎలా ఉంటాడండి శ్రీమన్? కామ్గా ఉంటాడు సార్. కామ్, అసలు అల్లరి లేదు. అల్లరి ఏం చేయడు. స్కూల్లో? స్కూల్లో చూడ చాలా కామ్గా ఉంటాడు. స్కూల్లో కూడా. రెడీ అయితే మరి క్విజ్ ప్రోగ్రామ్కి. ఐ విష్ యూ ఆల్ ద లక్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. కాకపోతే ఈ రౌండ్లో మీకు లైఫ్ లైన్ కూడా ఉంటుంది. మీ మదర్ హెల్ప్ అడగచ్చు. మీ మదర్తో మీరు మాట్లాడి ఆన్సర్ కనుక్కుని అప్పుడు నాకు ఆన్సర్ చెప్పినా కరెక్ట్ ఆన్సర్కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్కి -5 పాయింట్స్. ఓకే, ఇది బజర్ రౌండ్ కాదు. ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. రెడీ? I'll start with మాధవి. భారతరత్న అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? లైఫ్ లైన్. ఓకే, మీ అమ్మాయి మీతో మాట్లాడుతుందండి. క్వశ్చన్ ఏంటంటే భారతరత్న అవార్డు పొందిన తొలి భారత మహిళ ఎవరు? సరోజిని నాయుడు. యూ యాక్సెప్ట్ దట్ ఆన్సర్? పక్కా? ఒకసారి మదర్ని అడగవా హౌ కాన్ఫిడెంట్ షీ ఈజ్ అని? నేను కూడా గెస్ట్ చేస్తున్నాను. ఆవిడ కూడా గెస్ట్ చేస్తున్నారు. ఆవిడ గెస్ట్నే ఒప్పుకుంటావా లేకపోతే సొంతంగా నీ కాళ్ళ మీద నిలబడి నీ గెస్ట్ నువ్వు చేస్తావా? ఒప్పుకుంటా. ఒప్పుకుంటున్నావు. ఓకే, లాక్ ది ఆన్సర్. సరోజిని నాయుడు. ఇందిరా గాంధీ అని చెప్పినట్టయితే కరెక్ట్ అయి ఉండేది. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ టు శ్రీకర్. ఏ రంగానికి చెందిన ప్రముఖులకు జ్ఞాన్పీఠ్ అవార్డు ఇస్తారు? లైఫ్ లైన్. సినిమా ఫీల్డ్. ఒక్క ఏ రంగానికి చెందిన ప్రముఖులకు జ్ఞాన్పీఠ్ అవార్డు ఇస్తారు? నీ ఆన్సర్ ఏంటో చెప్తే లాక్ చేస్తాను. సినిమా ఫీల్డ్. ఒకవేళ నువ్వు స్పోర్ట్స్ అని చెప్పినట్టయితే రాంగ్ ఆన్సర్ అయి ఉండేది. పాలిటిక్స్ అని చెప్పినట్టయితే కూడా రాంగ్ ఆన్సర్ అయి ఉండేది. లిటరేచర్ అని చెప్పినట్టయితే కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. సినిమా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు శిరీష. మన దేశంలో స్పోర్ట్స్ కోచ్కి ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది? అర్జున అవార్డ్. పక్కా? మదర్ హెల్ప్ తీసుకుంటావా? హరీష్ ఎస్ సార్. అర్జునుడు ఎవరికైనా కోచింగ్ ఇచ్చాడా? అర్జునుడికి కోచింగ్ ఇచ్చింది ఎవరు? ద్రోణాచార్య అవార్డు. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు సాయి కుమార్. కళాకారులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కలైమా మణి అవార్డు ఇస్తుంది? కళాకారులు అంటే సినిమా ఫీల్డ్. కళాకారులు అంటే ఆర్టిస్ట్. మధ్యప్రదేశ్. పక్కా? మదర్ని అడుగుదా. తమిళనాడు అనుకుంటా. మదర్ తమిళనాడు అన్నారు, నువ్వు మధ్యప్రదేశ్ అన్నావు. రెండింటికి మధ్యలో మనం ఉన్నాం. సో నీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మధ్యప్రదేశ్. ఓకే, లాక్ ద ఆన్సర్, మధ్యప్రదేశ్. మదర్ మాట విన్నట్టయితే -5 పాయింట్స్ వచ్చేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. మధ్యప్రదేశ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రీమన్. పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం ఏది? మదర్ హెల్ప్. పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం ఏది? పద్మభూషణ్. పద్మవిభూషణ్. ఇప్పుడు పద్మవిభూషణ్ అన్నారు, ఇందాక పద్మభూషణ్ అన్నారు. పద్మవిభూషణ్. పక్కా? మదర్ ఎందుకు ఫస్ట్ టైం పద్మభూషణ్ అన్నారు? మరి ఆలోచించు. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. గో విత్ పద్మభూషణ్. నేను కన్ఫ్యూజ్ చేస్తాను, నా మాటలు పట్టించుకోవద్దు. పద్మశ్రీయ, పద్మభూషణ, పద్మవిభూషణ ఒక్కసారి చెప్పు, లాక్ చేస్తాను. పద్మభూషణ్. పక్కా? పద్మవిభూషణ్ అని చెప్పినట్టయితే కనుక కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. పద్మభూషణ్ రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మాధవి ఫ్రమ్ మహబూబ్ నగర్ -5 పాయింట్స్. శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. శిరీష ఫ్రమ్ నెల్లూర్ -5 పాయింట్స్. సాయి కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. శ్రీమన్ ఫ్రమ్ కాకినాడ -5 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత.
ఆడియో విజువల్ రౌండ్. ఒక పిక్చర్ కానీ ఒక వీడియో కానీ చూపిస్తాను, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. లేకపోతే ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే బజర్ ప్రెస్ చేయండి. ఓకే? ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్సర్ చేయకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్కి 10 పాయింట్స్. ఓకే? ఫస్ట్ విజువల్ ప్లీజ్. సచిన్ టెండూల్కర్తో పాటు కనిపిస్తున్న మరో క్రికెటర్ పేరేంటి? సచిన్ టెండూల్కర్తో పాటు కనిపిస్తున్న మరో క్రికెటర్ పేరేంటి? బ్యాట్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, లెఫ్ట్ హ్యాండర్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే ఏజ్, ఇద్దరు ఒకప్పుడు క్లాస్మేట్స్. సాయి కుమార్. బ్రెయిన్ లారా. రాంగ్ ఆన్సర్ బ్రెయిన్ లారా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మదర్ని అడుగుదాం. వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ. క్వశ్చన్ ముందు అడుగుతాను, తర్వాత ఒక పాట ప్లే చేస్తాను. పాట అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ వెంటనే ప్రెస్ చేయండి. ఓకే? క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? సాంగ్ ప్లీజ్. బోయపాటి సీను. బోయపాటి సీను. ఏ సినిమాది? దమ్ము. కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్. విజువల్ ప్లీజ్. ఈ భవనంలో ఎగువ సభ అని దేన్ని అంటారు? అప్పర్ హౌస్. శ్రీమన్. రాజ్యసభ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. ఒకసారి రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీమన్ 5 పాయింట్స్, సాయి కుమార్ 0 పాయింట్స్, మాధవి ఫ్రమ్ మహబూబ్ నగర్ -5 పాయింట్స్, శ్రీకర్ -5 పాయింట్స్, శిరీష -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే కొన్ని బ్లాంక్స్ ఇస్తాను మీకు. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ కనిపిస్తాయి, దాని వెనకాల ఒక వర్డ్ దాగుని ఉంటుంది. ఓకే? ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీకు క్లూ ఇస్తాను. క్లూ ఎగ్జాక్ట్ మీనింగ్ కాదండి. క్లూ ఎందుకు ఇస్తున్నానంటే మీ మనసులో ఏమైనా వర్డ్ ఉంటే ఆ వర్డ్ కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి మాత్రమే క్లూ. ఓకే? ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే గెస్ చేస్తే 50 పాయింట్స్, సెకండ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 40 పాయింట్స్, థర్డ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 30 పాయింట్స్, ఫోర్త్ లెటర్ 20, ఫిఫ్త్ లెటర్ 10. ఓకే? రాంగ్ ఆన్సర్ చెప్తే ఏ స్టేజ్లో అయినా -5 పాయింట్స్. అండ్ బజర్ రౌండ్ ఇది. ఫస్ట్ వర్డ్ ప్లీజ్. 12 లెటర్ వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 5, G. హింట్ ఏమో రిబ్బన్. రిబ్బన్. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? ఓన్లీ 40 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 4 ప్లీజ్. హింట్ ఏమో రిబ్బన్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఐ రివీల్ లెటర్ నెంబర్ 7. ఇప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ 20 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 2 ప్లీజ్. క్లూ రిబ్బన్. ఇంకో వర్డ్ ఇవ్వనా క్లూ? కత్తెర. రిబ్బన్, కత్తెర. మాధవి. Inauguration. కెన్ యూ స్పెల్ ఇట్ ప్లీజ్? INAUGURATTION. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. లిటరేచర్ రౌండ్ లో సెకండ్ వర్డ్. 11 లెటర్ వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 6, N. క్లూ ఏంటంటే ఎక్కడికి ఈ పరుగు. ఎక్కడికి ఈ పరుగు. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. నెక్స్ట్ లెటర్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. Clue. ఎక్కడికి ఈ పరుగు. నెక్స్ట్ లెటర్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. ఎక్కడికి ఈ పరుగు. హిందీలో ఒక కవి చెప్తా. అందరికి హిందీ వచ్చా? కొంచెం కొంచెం అన్న వచ్చా? మంజిలే అప్నీ జగह है, రాస్తే అప్నీ జగह. జబ్ కదం హీ సాత్ నా దే తో ముసాఫిర్ క్యా. ఓకే. అల్లరి నరేష్, శర్వానంద్ కాంబోలో వచ్చిన ఒక సినిమా. నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తానైతే. లెటర్ నెంబర్ 3. శ్రీమన్. డెస్టినేషన్.
కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ లో లాస్ట్ వర్డ్ 9 లెటర్ వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3 ఎల్. ఇంటేమో రేజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? బజర్ ప్రెస్ చేశాడు. పోలీస్ మ్యాన్. సరిపోయిందా? లాక్. లాక్ పోలీస్ మ్యాన్. రాంగ్ ఆన్సర్. ఐ రివీల్ సెకండ్ లెటర్. లెటర్ నెంబర్ 2. సెకండ్ లెటర్ ఓ. హింట్ వచ్చి రేజ్ యువర్ హ్యాండ్స్. శ్రీమన్, పోలీస్ గన్. మీ ఫ్యామిలీలో ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారా? సారీ, రాంగ్ ఆన్సర్. -5 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 6 ప్లీజ్. క్లూ. రేజ్ యువర్ హ్యాండ్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 5 ప్లీజ్. మా ఫాదర్ ఎప్పుడో రిటైర్ అయిపోయారు యాక్చువల్లీ. అదేదో రిటైర్మెంట్ ఉంటుంది వెరైటీగా, ఆ రిటైర్మెంట్ తీసుకున్నాను. లాస్ట్ లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. సాయి కుమార్, వాలంటరీ. కెన్ యూ స్పెల్ ఇట్? మీ వర్డ్ స్పెల్ చేయ ఒకసారి. VOLUNTEER. కరెక్ట్ ఆన్సర్. లిటరేచర్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మాధవి ఫ్రమ్ మహబూబ్ నగర్ 15 పాయింట్స్. శ్రీమన్ ఫ్రమ్ కాకినాడ 15 పాయింట్స్. సాయి కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. శిరీష ఫ్రమ్ నెల్లూర్ -5 పాయింట్స్. శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో 30 సెకండ్స్ టైంలో చాలా ఫాస్ట్గా క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే? కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. పాస్ అంటే కనుక నెగిటివ్ పాయింట్స్ ఉండవు. సో ఆన్సర్ మీకు తెలియకపోతే ఎంత తొందరగా పాస్ అంటే అంత మంచిది. ఓకే? ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకుంటే అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే? స్టార్ట్ విత్ మాధవి. మీ ఫేవరెట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ అవయవం దెబ్బతిన్నడం వల్ల జాండిస్ వస్తుంది? లివర్. కరెక్ట్ ఆన్సర్. వింటర్ సాలిస్టిస్ అంటే ఏ రోజు? పాస్. శరీరంలో ప్లేట్లెట్స్ ఎందులో ఉంటాయి? బ్లడ్ వెజల్స్. కరెక్ట్ ఆన్సర్. రక్తంలో గ్రాన్యులోకైట్స్, ఎగ్రాన్యులోకైట్స్ అంటే ఏంటి? పాస్. పచ్చికాయల్ని పండ్లుగా మార్చే కెమికల్ ఏది? పాస్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ని కనిపెట్టింది ఎవరు? పాస్. ఓకే. స్పీకర్, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని ఎవరిని అంటారు? పాస్. మార్స్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? పాస్. వరల్డ్ ఫారెస్ట్ డే ఏ రోజు? అర్సా మేజర్ అని వేటి గుంపుని అంటారు? అర్సా మేజర్ అని వేటి గుంపుని అంటారు? కాన్స్టలేషన్. కరెక్ట్ ఆన్సర్. ఎనీమియా రక్తంలో ఏ విటమిన్ లోపించడం వల్ల వస్తుంది? విటమిన్ డి. రాంగ్ ఆన్సర్. ఇమ్యూనిటీ స్టార్ట్ చేస్తాను, ఫినిష్ చేస్తాను. ఇమ్యూనిటీకి రక్తంలో ఏ సెల్స్ తోడ్పడతాయి? పాస్. పాస్. శిరీష, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెయిన్ గేజ్ తో దేన్ని కొలుస్తాం? బారోమీటర్. రాంగ్ ఆన్సర్. PV = NRT అనే సూత్రం ఎవరిది? PV = NRT అనే సూత్రం ఏ సైంటిస్ట్? ఓకే. ఫోటోసింథసిస్ వేటిలో జరుగుతుంది? ప్లాంట్స్. కరెక్ట్ ఆన్సర్. బ్లడ్ క్లాట్ కి మెడికల్ టర్మ్ ఏంటి? పాస్. నికోలస్ కోపర్నికస్ ఏ దేశ సైంటిస్ట్? పాస్. ఓకే. సాయి కుమార్, మీ ఫేవరెట్ టాపిక్? సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నవదీప్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా, కృష్ణవంశీ డైరెక్షన్. చందమామ. కరెక్ట్ ఆన్సర్. బుజ్జిగాడి సినిమాలో చిట్టి ఎవరు? త్రిష. కరెక్ట్ ఆన్సర్. సూర్య ప్రియమణి జంటగా నటించిన సినిమా? పాస్. అల్లు అర్జున్ అనుష్క కలిసి నటించిన క్రిష్ చిత్రం? వేదం. కరెక్ట్ ఆన్సర్. అలా మొదలైన సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. ప్రియాంక చోప్రా నటించిన బయోపిక్? మేరీ కామ్. కరెక్ట్ ఆన్సర్.
And Sriman, your favorite topic? సినిమా Your time starts now. జూనియర్ ఎన్టీఆర్ సమంతల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం. బృందావనం కరెక్ట్ ఆన్సర్. మంచు విష్ణు నటించిన అనుక్షణం సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్ రానా ఏ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారు? లీడర్ కరెక్ట్ ఆన్సర్. రామ్ చరణ్ రెండో సినిమా ఏది? మగధీర కరెక్ట్ ఆన్సర్. శ్రీను వైట్ల వెంకటేష్తో కలిసి తీసిన సినిమా పేరేంటి? నమో వెంకటేశ కరెక్ట్ ఆన్సర్. నయనతారతో దర్శకుడు బాపు తీసిన సినిమా పేరు? దర్శకుడు బాపు, నయనతార. క్లోజ్. ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సాయి కుమార్ ఫ్రమ్ హైదరాబాద్ 50 పాయింట్స్, మాధవి ఫ్రమ్ మహబూబ్ నగర్ 35 పాయింట్స్, శిరీష ఫ్రమ్ నెల్లూర్ 0 పాయింట్స్, శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ శ్రీమన్ ఫ్రమ్ కాకినాడ విత్ 55 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ వారి తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ శ్రీమన్ ఫ్రమ్ కాకినాడ విత్ 55 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఈటీవీ. శ్రీమన్, హౌ యూ ఫీలింగ్? హ్యాపీ హ్యాపీ అని ఒకసారి. సో ఎక్కడ టెన్షన్ వచ్చిందా లాస్ట్లో? అంటే ఇది లిటరేచర్ రౌండ్లో టెన్షన్ అవునా? ఎందుకు? మైనస్ పాయింట్స్ వచ్చాయి కదా. మీరు కూడా టెన్షన్ పడ్డారా? చాలా క్లూస్ ఇంకా ఉన్నాయి కదా, ముందే కంగారు పడి మైనస్ చేస్తున్నాడు అని. సో మరి ఫైనల్లో సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో ఇంకా టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్, బాగా ఆడాలి ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపు మళ్ళీ ఇంకో 5 పార్టిసిపెంట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్, స్టే సేఫ్.